तेलुगु फिल्मों के सुपरस्टार जूनियर एनटीआर आजकल सुर्खियों में हैं। पहली बार उन्होंने हिंदी फिल्म वार 2 में ऋतिक रोशन के साथ काम किया है, जिसमें उनकी अदाकारी को सराहा जाने लगा है। ऐसे हालात में चंद अफराद का मानना है कि उनकी फिल्म में कोई खास बात नहीं है, ये फिल्म बकवास है। इसी एक फिल्म को लेकर आंध्र प्रदेश में बवाल मच गया है। इस फिल्म के शोज मुलतवी करने वाले मामले के बाद तेलुगुदेशम पार्टी एमएलए डी वेंकटेश्वर प्रसाद की एक ऑडियो क्लिप सोशल मीडिया में वायरल हो गई, जिसमें उन्होंने जूनियर एनटीआर को गालियां दी। उसके बाद अवाम अपने हीरो की तायीद में उतर आए, सड़कों पर एहतजाज करना शुरू कर दिया। उनका मानना है कि एमएलए ने उनके मनपसंद हीरो की बेइज्जती की है। इस मामले पर उन्हें जूनियर एनटीआर से माफ़ी मांगनी चाहिए। जब ये मसला तूल पकड़ने लगा तो एमएलए ने एक वीडियो पोस्ट करते हुए माफ़ी मांग ली, लेकिन अवाम ने जब इस वीडियो को देखा तो और भड़क गए। एहतजाज में शिद्दत पैदा करते हुए फिर से मुतालिबा किया, घर की चार दीवारी में बैठकर माफ़ी मांगेंगे तो नहीं चलेगा, सरेआम आकर एमएलए को माफ़ी मांगनी चाहिए। क्योंकि जूनियर एनटीआर से हमारा ताल्लुक़ न सिर्फ तफरीही सतह पर है, बल्कि ज़हनी तौर पर हम जूनियर एनटीआर को अपना आइडियल मानते हैं। तेलुगुदेशम पार्टी को हमने वोट दिया, एमएलए बनाया। अगर हम उनका साथ ना देते तो टीडीपी कहाँ होती। इसलिए जूनियर एनटीआर के साथ बदसलूकी के इस ऑडियो को बर्दाश्त नहीं किया जाएगा। अवाम का एहतजाज गुजरते वक्त के साथ बढ़ता जा रहा है, ताहम अवामी नुमाइंदों को ऐसी जबान इस्तेमाल नहीं करनी चाहिए कि जिससे किसी की दिल आज़ारी हो। आइए यहाँ देखते हैं कि वो ऑडियो क्या है और एमएलए ने किस तरह माफ़ी मांगी। इस ऑडियो में मौजूद अपनी आवाज़ को पहचानने से कैसे इनकार किया, जिसे देखकर आप बखूबी समझ जाएंगे कि सियासतदान कितने झूठे होते हैं। నా 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 ఏందన్నా నా 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 యాసిరప్ప అది నా త్రివేణి అన్ని నా మొత్తం అన్ని థియేటర్లు పెట్టినారా ఫ్యాన్స్ మనల్ని మాట్లాడారా నానా రాము వీళ్ళంతా ఓకే చేశారా? నా అప్పుడే వాళ్ళ అంటే మనం ఏం లేనా వాళ్ళే మాట్లాడుకున్నారు నా వాడు మనం ఆ రోజు మాట్లాడేది అయితే వాడు ఇయ్యలేదు నా శాంతి థియేటర్ ఇమ్మంటే ఇయ్యలేదు. గలాట జరిగింది నా వాడితే ఏనన్నది వేయలేదు నా. ఎవరు ఇచ్చినారు? ఇప్పుడు త్రివేణిను నా గౌరీ కాంప్లెక్స్ నా పర్మిషన్ నా పర్మిషన్ గవర్నమెంట్ ఇచ్చింది నాకు. పర్మిషన్ లేవు, పర్మిషన్ లేవు, పర్మిషన్ లేవు, ఆపిస్తున్నా. ఎందుకులేనా మనకినా బాగానే మధ్యంగా వాడు జూనియర్ గానే ఆపిస్తున్నా. ఇప్పుడు ఏదైనా ఎందుకు కానీ మనకి నాకు అవసరమే కదా. అవసరమే కానీ మనకి లోకేష్ ఎట్లు పెట్టుకుంటాడు లంజ కొడుకోడు. మనమైతే దాంట్లో ఆ విషయంలో అయితే మనమైతే ఆపోజిట్ అన్నా నువ్వు చెప్పినట్లు. గుద్ద మూసుకుంటావు పూక. నువ్వు ఎట్లేపిస్తావు నువ్వు కార్ది? నేనెవరు వేయించాకనా స్టేరోయిడ్ వేస్తున్నారు సినిమాది. సరే ఏపీ ఇప్పుడు పర్మిషన్ లేదు కదా. కాదన్నా స్టేరోయిడ్ సినిమా వేస్తున్నారు, పర్మిషన్ లేదు కదా, ఎట్లేపిస్తావు నువ్వు? నేనెవరు వేయించాక నాకు సంబంధం లేదు. సరే బుక్ చేపిస్తా చూడి. కాదన్నా మామూలుగా నేను సినిమాకి పోయేవాడినా. ఆడదు సినిమా, ఆడదు సినిమా, ఆడదు నేనెవరు వేయించాక సినిమా, ఆడదు ఇప్పుడు. ఓకేనా? మందేం పోతుందన్నా. బుక్క పక్కల లంచ్ కొడుకు లోకేష్ గురించి మాట్లాడతాడా? సార్ గురించి మాట్లాడతాడు. బుక్క పక్కన లంచ్ కొడుకోడు. సినిమా ఆడదు, ఆడదు సినిమా. ఓకేనా? ఆడు సినిమా. మనమేం చేస్తున్నా ఆడకపోతే ఆడకపోలేదు. ఆడదు. నాకు తెలియకుండా ఎట్లా ఆడుతుంది సినిమా? మనమేం దాంట్లో ఏం లేవునా, మనకేం సంబంధం. మనం సినిమా నేను ఎమ్మెల్యే, అనంతపురం ఎమ్మెల్యే. నేను ఏం నన్ను అట్లా చెప్తాను, నాకు తెలియదనా. ఆడదు, ఆడదు సినిమా, ఆడదు. బుక్క పక్కీర్ లంచ కొడుకు సార్ గురించి మాట్లాడతాడా? చెప్పుకో, సినిమా ఆడదు అని చెప్పి చెప్పుకో. ఆడదు, గాడ్ ప్రామిస్. నిలిపేపిస్తున్నా. మనకెందుకేంది? లోకేష్ గురించి మాట్లాడితే ఊరుకుంటామా ఏంది? మనకేంది ఏంది? ఆడు సినిమా, సినిమా ఆడదు.
పంపించాను అందరినీ. సరేనా. అందరికీ నమస్కారం. నా పేరు దగ్గుబాటి ప్రసాద్. నేను అనంతపూర్ అర్బన్ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేని. జూనియర్ ఎన్టీఆర్ని దుర్భాషలాడుతూ నేను తిట్టానని చెప్పేసి మీడియా మిత్రుడు నాకు వీడియో పెట్టడం జరిగింది. గత 10-15 రోజుల నుంచి అనంతపురం అర్బన్ రాజకీయాల్లో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. దాని కుట్రలో భాగంగానే ఈ వీడియో నన్ను గిట్టని వాళ్ళు, నాకు సరిపోని వాళ్ళు ఈ వీడియో పెట్టడం జరిగింది. నారా ఫ్యామిలీ అన్నా కానీ, నందమూరి ఫ్యామిలీ అన్నా కానీ చాలా అభిమానం. నేను చిన్నప్పటి నుంచి నందమూరి ఫ్యామిలీ అభిమానిగా పెరిగినోడిని. దీంట్లో ఎలాంటి వాస్తవాలు లేవు. ఖచ్చితంగా ఈ వీడియో కానీ, ఈ ఆడియో రికార్డు కానీ నాది కాదని చెప్పేసి తెలియజేసుకుంటాను. ముఖ్యంగా మా అనంతపురం లోకల్ రాజకీయాల్లో భాగంగా ఈ వీడియో సరిపడిన వాళ్ళు పెట్టడం జరిగింది. ఖచ్చితంగా ఇప్పుడే నేను ఎస్పీ గారికి కానీ కంప్లైంట్ చేయడం జరిగింది. దీని మీద గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎస్పీ గారిని కోరడం జరిగింది. సదా ఎవరైనా ఎన్టీఆర్ అభిమానులు బాధపడి ఉంటే వాళ్ళని నా తరఫున నేను క్షమాపణలు అడుగుతున్నాను. దేనికంటే ఈ వీడియో నాకు సంబంధించి కాదు, నా పేరు ప్రస్తావించారు కాబట్టి నేను ఈ క్షమాపణ కోరడం జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటాను. దగ్గుబాటి ఎమ్మెల్యే దగ్గుబాటి ఎమ్మెల్యే దగ్గుబాటి ఎమ్మెల్యే చెప్పాలి దగ్గుబాటి ఎమ్మెల్యే చెప్పాలి. దగ్గుబాటి ఎమ్మెల్యే దగ్గుబాటి ఎమ్మెల్యే దగ్గుబాటి ఎమ్మెల్యే దగ్గుబాటి ఎమ్మెల్యే దగ్గుబాటి ఎమ్మెల్యే దగ్గుబాటి ఎమ్మెల్యే దగ్గుబాటి. ఈవీఎంలు అనుకున్నారా వీళ్ళు మార్చి మోసం చేయటానికి? సినిమా టికెట్లు అనేది అభిమానులు, ఎన్టీఆర్, పెద్ద ఎన్టీఆర్, చిన్న ఎన్టీఆర్ అభిమానులు అందరూ కూడా చిన్న ఎన్టీఆర్ సినిమా చూస్తారు. వీళ్ళు చిన్న ఎన్టీఆర్ సినిమా నేను ఆపేస్తాను అంటే సూర్యుడిని అరచేత్తో ఆపుతాము అన్నంత హాస్యాస్పదంగా ఉంది. సినిమా బాగుంటే ఎవ్వరు ఏం చేయలేరు, బాగాలేనప్పుడు ఎవరు ఆడించలేరు. అది హరిహర వీరుమల్లమే విషయంలో మీకు తెలుసుంటుంది. సో ఎమ్మెల్యేలు తలకిందుల తపస్సు చేసి టికెట్లు ఫ్రీగా ఇస్తే కూడా వాళ్ళ అభిమానులే థియేటర్కి రాలేక ఏడుస్తూ ఆ సినిమాని ఎలా తిట్టారో మనం కళ్ళారా చూసాం. సో ఇప్పటికైనా వాళ్ళు తెలుసుకోవాల్సింది, రాజకీయం లాగా చేయండి. సినిమా వాళ్ళు చూసుకుంటారు. సినిమా ఫంక్షన్లో ఎక్కి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడము, సవాళ్లు చేయటం చేస్తే ఏ విధంగా గేమ్ చేంజర్ లాంటి సినిమాలు గాని, ఇంకా హరిహర వీరమల్లి సినిమాలు లాంటి వాళ్ళు ఏమయ్యాయో మనం కళ్ళారా చూసాం. కాబట్టి సినిమాని రాజకీయాన్ని మిక్స్ చేయొద్దండి. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో లేరు, ఆయన సినిమాలు చేసుకుంటున్నారు. ఆయన సినిమా ఏ విధంగా సూపర్ హిట్స్ అవుతున్నాయి, ఏ విధంగా ఆయన పర్ఫార్మెన్స్ కి అవార్డ్స్ వస్తున్నాయి ఇంటర్నేషనల్ లెవెల్లో మనం కళ్ళారా చూస్తున్నాం. కాబట్టి ఊరికే మైకులు ఉన్నాయి, మా పచ్చ ఛానళ్ళు ఉన్నాయి, మేమేం చెప్పినా వేస్తారు అనుకుంటే చూసే జనం నవ్వుతారు. ताज़ा तरीन वीडियोस के लिए आप हमारे चैनल को सब्सक्राइब करें और देखते रहें पैगाम टीवी। पैगाम टीवी, आवाज़ आपकी।